పెద్ద టాపిక్. దీన్ని మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. అసలు ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. అసలు ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ ప్రాసెస్? జనరల్ గా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి ప్రాసెస్ కి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్? Define step by step things. A way of something happening, correct? Yeah. Process kada. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ట్రావెల్ వీసా ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాలి, తర్వాత ట్రావెల్ వీసా తీసుకోవాలి. ట్రావెల్ వీసా తీసుకున్న తర్వాత మన ఫ్లైట్ ఎప్పుడో చూసుకోవాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇమిగ్రేషన్ పాస్ చేయాలి, సెక్యూరిటీ చెక్ చేయాలి, లోపలికి వెళ్ళాలి, సెక్యూరిటీ చెక్ చేయాలి, ఇమిగ్రేషన్ పాస్ చేయాలి, లోపలికి వెళ్ళాలి, ఫ్లైట్ తీసుకోవాలి, ఫ్లై అవ్వాలి, వెళ్ళాలి, దిగాలి, ఇమిగ్రేషన్ చేయాలి. ఇట్లా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. This is step by step process of going from here to Dubai, for example. సో ప్రాసెస్ అనేది ఏంటి అని అడిగితే, ప్రాసెస్ కెన్ బి ఏ ప్రోగ్రామ్ ఇన్ రన్నింగ్. కరెక్టా? మామూలు మన లాంగ్వేజ్, లైనక్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ప్రాసెస్ కెన్ బి ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ రన్నింగ్. కరెక్ట్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర HTTP అనే ఒక వెబ్ సర్వర్ తాలూకా ప్రాసెస్ అనేది ఒకటి ఉంది అనుకుందాం. వెబ్ సర్వర్ ప్యాకేజ్ ఒకటి ఉంది. ఈ వెబ్ సర్వర్ ప్యాకేజ్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ దీనికి HTTPD అనే డీమన్ అనేది రన్ అవుతుంది అంటున్నాం. ఇది రన్ అయితేనే కదా మనకి వెబ్ సర్వర్ లాగా పనిచేస్తుంది మన సర్వర్, లేకపోతే ఇట్ విల్ బి నార్మల్ సర్వర్. కరెక్ట్ ఆర్ నాట్? అలాగే చాలా ప్రాసెసెస్ వెనకాల నడుస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ VI చేసినప్పుడు VI నడుస్తుంది, వెనకాల మీ సిస్టమ్ రన్ చేయడానికి కొన్ని ప్రాసెసెస్ నడుస్తూ ఉంటాయి, కొంత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎలా చెప్పాలి, మీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రన్ అవ్వడానికి ఒక పర్టికులర్ సర్వీస్ రన్ అవుతూ ఉండొచ్చు. అలాగే మీ టెర్మినల్ రన్ కావడానికి ఒక సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది. వెనకాల సౌండ్ ప్లే అవ్వడానికి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ డిస్ప్లేకి ఒకటి ఉంటుంది, మీ స్టోరేజ్కి ఒకటి ఉంటుంది, మీ ర్యామ్కి ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. అవునా కదా? సో ఈ ప్రాసెసెస్ అనేవి ఎక్కువ అయిపోతే లోడ్ అనేది పెరుగుతుంది. అవునా? హలో, కరెక్టా కదా? ఈ ప్రాసెస్, ఈ రన్నింగ్ ప్రాసెసెస్ అనేవి ఎక్కువైనప్పుడు మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా సిస్టమ్ లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కరెక్టేనా కదా? సో అలాంటి టైంలో మనకేంటంటే, అలాంటి టైంలో మనం సిస్టమ్ని మన చేతిలోకి, మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, అంటే టు మేక్ ఇట్ వర్క్ వెల్, we follow something called process management. You already know something. Every process is associated with something called PID. అవునా కదా? సో ఈ PID అనేది ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం. సిస్టమ్ D అనేది ఫస్ట్ ప్రాసెస్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? సో ఈ ప్రాసెస్లన్నిటికీ కూడా ఒక యునీక్, అంటే ప్రతి ప్రాసెస్కి కూడా ఒక యునీక్ ఐడి అనేది ఇస్తారు, దాన్ని PID అంటారు. ఈ ప్రాసెసెస్ అనే వాటిల్ని డిఫరెంట్గా కేటగరైజ్ అనేది చేయొచ్చు. మనం ఎలా కేటగరైజ్ చేస్తాము అన్నది చూద్దాం. సో దేర్ ఆర్ పేరెంట్ ప్రాసెస్, దేర్ ఆర్ చైల్డ్ ప్రాసెస్, దేర్ ఆర్ ఆర్ఫన్ ప్రాసెసెస్, అండ్ దేర్ ఆర్ జాంబీ ప్రాసెసెస్. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఆర్ అవైలబుల్. అసలు పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, ఆర్ఫన్ అంటే ఏంటి, జాంబీ అంటే ఏంటి అన్నది చూడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అనుకుందాం, ఒక మెయిన్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఈ మెయిన్ ప్రాసెస్ నుంచి స్పాన్ అయ్యే ప్రాసెస్ కొన్ని ఉంటాయి, సబ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఈ సబ్ ప్రాసెసెస్ అన్నిటినీ మనం చైల్డ్ ప్రాసెసెస్ అంటాం. అర్థమైందా? సో ఈ మెయిన్ ప్రాసెస్ని వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే, ఈ మెయిన్ ప్రాసెస్ని వచ్చేసి మనం పేరెంట్ ప్రాసెస్ అని పిలుస్తాం. పేరెంట్ నుంచి స్పాన్ అయ్యేవి చిల్డ్రన్. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే మనకి సిస్టంలో లోడ్ పెరిగింది అనుకున్నామో, మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాసెస్ని కిల్ చేస్తాం. దర్ ఇస్ అ కమాండ్ కాల్డ్ కిల్ని యూజ్ చేసుకుని మనం ప్రాసెసెస్ని కిల్ చేస్తాం. వి విల్ కిల్ ద ప్రాసెస్. ఈ ప్రాసెసెస్ని కిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీరు పేరెంట్ని కిల్ చేశారనుకోండి, పేరెంట్ గాట్ కిల్డ్. ఈ ప్రాసెస్
అనేది చచ్చిపోతే, ఈ ప్రాసెస్ అనేది దాన్ని చంపేస్తే కిల్ అనే దాంతో ఏమవుతుంది, చిల్డ్రన్ విల్ రిమైన్. అవునా కదా? అయితే చిల్డ్రన్ రిమైండ్. సిస్టమ్ డి అనేది పిఐడి 1 అని చెప్పుకున్నాం కదా మనం. పిఐడి 1 ఇది అన్నిటికీ పేరెంట్ ప్రాసెస్ అన్నమాట. ఒకవేళ పేరెంట్స్ చనిపోతే, ఒక పేరెంట్ ప్రాసెస్ అనేది చనిపోతే, ఈ చిల్డ్రన్ ఏవైతే రిమైండ్గా ఉన్నాయో వీటిల్ని సిస్టమ్ డి కనుక అడాప్ట్ చేసుకుంటే ఈ ప్రాసెసెస్ ని మనం ఏమంటామంటే ఆర్ఫన్ ప్రాసెసెస్ అంటాం. అర్థమైందా? ఓకే. అంటే దే స్టిల్ సర్వ్ ఏ పర్టికులర్ పర్పస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పేరెంట్ ని కిల్ చేశారు కానీ చిల్డ్రన్ ఉన్నాయి, చిల్డ్రన్ రిమైండ్, బట్ దే ఆర్ నాట్ అడాప్టెడ్ బై సిస్టమ్ డి. సిస్టమ్ డి వాటిని అడాప్ట్ చేసుకోలేదు. did not adopt. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెసెస్ జాంబీస్ అవుతాయి. జాంబీస్ అంటే ఏంటంటే, జాంబీస్ అనే ప్రాసెసెస్ మన కంప్యూటర్లో ఉంటూ మన కంప్యూటర్ మెమొరీని, సిపియుని అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. అర్థమైందా? బట్ వీటికి ఒక పర్పస్ అనేది ఉండదు. నో పర్పస్. సో మనం జాంబీస్ ఉన్నాయి అని మనకి తెలిస్తే ఎలా తెలుస్తుంది అన్న తర్వాత చూద్దాము. జాంబీస్ అనేవి ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కిల్ చేసేయాలి. జాంబీస్ని కిల్ యూజ్ చేసుకుని. అర్థమైందా? సో ఈ జాంబీస్ని కిల్ చేసినప్పుడు కొన్నిసార్లు చచ్చిపోవాలి, కిల్ తోటి చేసినా సరే. అప్పుడు మనం ఏం చేస్తామంటే రీబూట్ చేస్తాం మెషిన్ని. when the zombies are more and not getting killed, ఒక scheduled maintenance time పెట్టుకొని మనం in a scheduled maintenance time we will reboot our servers. Then automatically the zombies will die. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ ప్రాసెస్కి పిఐడి ఉన్నట్టుగానే మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్కి పిపిఐడి కూడా ఉంటుంది. పిపిఐడి అంటే ఏంటంటే పేరెంట్ పిఐడి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రామ్, ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న పేరు సారథి, ఫర్ ఎగ్జాంపుల్. So I have a name, I have a unique identity, and my father also has an unique identity. Correct. సో అలాగే మనకి పిఐడి ఉన్నట్టుగానే ఒకవేళ ప్రాసెస్కి పిఐడి ఉన్నట్టుగానే దానికి ఏదైనా పేరెంట్ ఉంటే దానికి పేరెంట్ పిఐడి అనేది కూడా ఉంటుంది. సిస్టమ్ డి ఈజ్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ బికాస్ ద పిఐడి ఈజ్ 1. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సిస్టమ్ డి పిఐడి ఎంత అని అడుగుతూ ఉంటారు. పిఐడి ఈజ్ 1. ఇది మీకేంటి, ప్రాసెస్ మేనేజ్మెంట్ తాలూకా ఇంట్రో. సరే, ఇది ఓకే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. సరే, మరి ప్రాసెస్ మేనేజ్మెంట్లోకి ఎలా మనం డైవ్ డీప్ చేస్తాం? ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనం ఏమేమి చేస్తాం? ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనం మానిటరింగ్ చేస్తాము, ఓకేనా, హ్యాండిల్ చేస్తాము ప్రాసెస్ని. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ మేనేజింగ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ప్రయారిటైజింగ్ చేస్తాము, ఓకేనా, ప్రయారిటైజింగ్ చేస్తాము ప్రాసెస్ని. నెక్స్ట్ వచ్చేసి స్టాట్ కమాండ్స్ వాడతాము. స్టాట్ కమాండ్స్ని వాడి ఆ స్టాట్ కమాండ్స్ ద్వారా ప్రాబ్లం ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ టు హ్యాండిల్ లోడ్ యావరేజ్ అన్నది చూస్తాము. ఈ లోడ్ యావరేజ్లో డిఫరెంట్ పార్ట్స్ ఏమున్నాయో చూస్తాము. ఇవన్నీ మనం ప్రాసెస్ మేనేజ్మెంట్లో చూస్తాం, విచ్ వీఆర్ గోయింగ్ టు సీ. సో ద ప్రాసెస్ మేనేజ్మెంట్ స్టార్ట్స్ విత్ ఎ కమాండ్ కాల్డ్ పిఎస్. ఫస్ట్ కమాండ్ విచ్ వీ విల్ బి సీయింగ్ ఇన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇస్ పిఎస్. పిఎస్ అనేది మనకి ప్రాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ విల్ బి displayed in the output.
ఓకే, ఒక నిమిషం. మీరు చూస్తూ ఉండండి, అంటే ఇవాళ కొంచెం పెద్ద క్లాస్ ఉంటుంది. మీకు ఏదైనా నాకు అర్థం కావట్లేదు లేదంటే ఓవర్ అయిపోతుంది అంటే నాకు చెప్పండి, ఓకేనా? ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న చిన్న క్లాసెస్గా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పటిదాకా ఒక్కొక్కటి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా స్మాల్ వెరీ టైనీ క్లాసెస్ ఉన్నవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గోయింగ్ అహెడ్ వీ విల్ బి లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ బి అప్లయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ క్లౌడ్. సో అందుకనే ప్రిపరేషన్కి కూడా టైం ఉండాలి అని చిన్న చిన్న క్లాసెస్గా వెళ్తుంది అనమాట. సో ఇవాళ నుంచి మళ్ళా యూనో పెద్ద క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పటిదాకా చిన్న క్లాసెస్ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో యూజువల్లీ ఏంటంటే ఇక్కడ మనం పిఎస్ అనే కమాండ్ తోటి స్టార్ట్ చేస్తాం. అసలు పిఎస్ కమాండ్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం AWSకి లాగిన్ అవుదాం. aws.amazon.com వెళ్ళిపోదాం. లెట్స్ లాగిన్. ఇది కాదనుకుంటా, మనకేమో 10 అకౌంట్లు ఉంటాయి. ఒక్క నిమిషం. సైన్ ఇన్ టు ద కన్సోల్. జీరో, ఇది ఇందులో ఉండొచ్చు. ఎస్, ఓకే. లెట్ us go to పట్టికి వెళ్ళిపోదాం. పట్టికి వెళ్ళిపోయి ఇది ఇచ్చేసి SSHకి వెళ్ళిపోయి ఆత్కి వెళ్ళిపోయి క్రెడెన్షియల్స్కి వెళ్ళిపోయి బ్రౌజ్కి వెళ్ళిపోయి ఇక్కడ రెడ్ హ్యాట్ 1 ఇచ్చేసి ఓకే కొట్టేస్తే, యాక్సెప్ట్ చేస్తే EC2-user లాగిన్ చేసేసుకుంటే su root linux 123. ఓకే, ఇక్కడ నుంచి అంతా కమాండ్సే ఉంటాయి. ఓకేనా? వన్ బై వన్ చూద్దాం మనం వాట్ ఈస్ ఇట్. ఓకే, క్లియర్ చేసుకుందాం. ద ఫస్ట్ కమాండ్ విచ్ విల్ బి రన్నింగ్ ఇస్ పిఎస్ కొట్టినప్పుడు మీకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతున్న ప్రాసెసెస్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రాసెస్ దట్ ఆర్ రన్నింగ్ రైట్ నౌ అన్నది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇది తీసుకోవాలి మీరు, అండ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో పిఎస్లో మీకు అవుట్పుట్ చూసినప్పుడు పిఎస్ అవుట్పుట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇందులో ఏమేంటి ఉన్నాయన్నది చూద్దాం. పిఐడి అంటే ప్రాసెస్ ఐడి. ఓకే, టీటీవై అంటే అర్థం ఏంటంటే టెలీ టైప్ రైటర్. అంటే ఏ టెర్మినల్ నుంచి మీరు అసోసియేట్ అయ్యి చేస్తున్నారు, దిస్ ఈస్ ద టెర్మినల్ అసోసియేటెడ్, దిస్ ఈస్ కాల్డ్ టెలీ టైప్ రైటర్. ఓకే, మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా డైరెక్ట్ లాగిన్ చేస్తారో అప్పుడు మీకు టీటీవై అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ లాగిన్ చేయకుండా ఎక్కడి నుంచో రిమోట్ లాగిన్ లాంటిది ఏదైనా చేస్తే కనుక ఏమవుతుందంటే యూ విల్ బి డిస్ప్లేడ్ విత్ సంథింగ్ కాల్డ్ పీటీఎస్. ఇక్కడ మీకు ఏంటంటే టీటీవైకి బదులు మీకు పీటీఎస్ అని వస్తుంది, PTS 0 ఇలా వస్తుంది అనమాట. సో ఇది మీకు /devలో కూడా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైం అంటే CPU యూటిలైజేషన్ టైం, ఎంతసేపు CPUని వాడుకుంది ఈ ప్రాసెస్ అన్నది ఇక్కడ తెలుస్తుంది టైంలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది వచ్చేసి కమాండ్, ఎక్కడి నుంచి ఈ ప్రాసెస్ ఫైర్ అవుతుంది, ఏ కమాండ్ నుంచి ప్రాసెస్ ఫైర్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఇది పిఎస్ తాలూకా అవుట్పుట్. ఇక్కడికి వచ్చి చూసుకోండి ఒకసారి. ఈ 986 అనేది పిఐడి, ఇక్కడ చూడండి PTS 0 అని ఉంది. అంటే మనం ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నాం, మనం రిమోట్గా లాగిన్ అవుతున్నాం. అర్థమైందా? మనం AWS మెషిన్లోకి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాం ఆ డేటా సెంటర్కి వెళ్ళి, లేదు కదా. మనం ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నాం, మనం మన ఇంట్లోంచి లాగిన్ అవుతున్నాం. నా పర్టికులర్ మెషిన్ ఎక్కడ ఉంది, స్టాక్ హోమ్లో ఉంది. నా పర్టికులర్ మెషిన్ స్టాక్ హోమ్లో ఉంది.
నేను ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి లాగిన్ చేస్తున్నాను. ఎలా లాగిన్ చేస్తున్నాను? నేను వయా SSH లాగిన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ PTS0 అనేది కనిపిస్తుంది. ఇది CPU యూటిలైజేషన్ టైం. ఎంతసేపు ఇవి యూటిలైజ్ చేస్తున్నాయి CPUని. ఇప్పుడేం ప్రస్తుతానికి ఏం వాడట్లేదు CPUని, సో అదేం చూపించట్లేదు. సో SU కమాండ్ వాడాను నేను, బ్యాష్ వాడుతున్నాను, ఇప్పుడు PS కమాండ్ రన్ చేశాను నేను. అందుకని 3 కమాండ్స్ నుంచి ఏదైతే ప్రాసెస్ ఫైర్ అయిందో దానిని మాత్రం చూపిస్తుంది. అంటే కమాండ్కి సంబంధించిన ప్రాసెస్ని ఇక్కడ చూపిస్తుంది. సో PS కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. చాలా ఆప్షన్స్ వస్తాయి పిఎస్లో. PS-X PS-X అని టైప్ చేసినప్పుడు మనకి ఈ PS-Xలో ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి. దీన్ని తీసుకుందాం మళ్ళీ PS-X కమాండ్ గురించి మాట్లాడుకోవడానికి. ఇక్కడ PS-X కమాండ్. PS-X కమాండ్ దేనికి వాడతామంటే టు సీ which process are attached with some terminals, okay, and which are not, okay. కొన్ని టెర్మినల్ కి అటాచ్ అయ్యి ఉండవు. టెర్మినల్ కి అటాచ్ అవ్వని చోట ఏంటంటే TTY కింద మీకు ఇందాక మీరు చూసారు కదా PTS0 అని వచ్చింది ఇక్కడ చూసినప్పుడు. అలా కాకుండా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే అది ఏ టెర్మినల్ కి అటాచ్ అయ్యి లేదు అని అర్థం. ఆ ప్రాసెస్ అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి? PID అంటే మీకు తెలుసు, PID అంటే ప్రాసెస్ ఐడి, TTY అంటే టెర్మినల్, స్టాట్ అంటే స్టేటస్, ఇది స్టేటస్. ఓకే. ఇది వచ్చేసి స్టేటస్ అంటే స్లీపింగ్ లో ఉందా, రన్నింగ్ లో ఉందా, స్టార్ట్ లో ఉందా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ ప్రాసెస్ ఏంటి, అసలు స్లీప్ లో ఉండి స్టార్ట్ అవడానికి రెడీగా ఉందా, ఇవన్నీ ఉంటాయి. SS అని, SS+ అని, S అని ఇలా వస్తూ ఉంటాయి. వీటికి ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మీరు చదువుకుందరు కానీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైం అంటే మీకు తెలుసు కదా, CPU యూటిలైజేషన్ టైం. కమాండ్ అంటే ఏ కమాండ్ నుంచి రన్ అవుతుంది అని. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక మీరు చూడండి, కొన్నిటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే అవి ఏ టెర్మినల్కి అటాచ్ అయ్యి లేవు. ఓకేనా? ఈ I అంటే ఐడల్ అని అర్థం. S అంటే స్లీపింగ్, SS అంటే స్లీప్ బట్ రెడీ టు స్టార్ట్. అలా కొన్ని ఉన్నాయి. ఓకేనా? SS+ ఒకటి ఉంటుంది, R+ అంటే రన్నింగ్ లో ఉంది, Z అంటే జాంబీ. ఇలా కొన్ని ఉంటాయి. ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ మీకు ఇస్తాను, దాన్ని బట్టి చదువుకోవచ్చు. ఇక్కడ TTY ఇది డైరెక్ట్ టెర్మినల్ కి అటాచ్ అయిన ప్రాసెస్. ఇది కూడా డైరెక్ట్ టెర్మినల్ కి అటాచ్ అయిన ప్రాసెస్. ఈ 3 ఏంటి, మనం లాగిన్ చేశాక రన్ చేసిన కమాండ్స్. చూడండి, PS-X కానీ, బ్యాష్ కానీ, SU రూట్ కానీ, ఇవి మనం చేసిన కమాండ్స్. కరెక్టా కదా? హలో, ఇవన్నీ మనం చేసిన కమాండ్స్ కదా. సో దాని వల్ల ఏంటంటే మీకు ఈ PS-X అనేది రన్ అవుతుంది కదా. సో మీకు రన్ అని R+ చూపిస్తుంది. దీనికి ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టింగ్ మీకు ఇస్తాను, దాన్ని బట్టి చదువుదురు కానీ మీరు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, ఈ PS-X అనేది ఏ టెర్మినల్ కి ప్రాసెస్ అటాచ్ అయ్యి ఉంది, ఏ టెర్మినల్ కి ప్రాసెస్ అటాచ్ అయ్యి లేదు అన్న దాని గురించి చూడడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? విచ్ టెర్మినల్ ఈజ్ ఇట్ అటాచ్డ్ టు. తర్వాత PS-G అనే కమాండ్ ఉంది. PS-G గ్రూప్ నేమ్ వచ్చేసి రూట్ అనుకుందాం. ఓకేనా? ఇది రూట్ గ్రూప్ నుంచి స్పాన్ అవుతున్న ప్రాసెసెస్ ఏవి అన్నది చెప్తుంది. అలాగే మీరు కావాలంటే అడ్మిన్స్ నుంచి ఏ ప్రాసెస్ వస్తున్నాయి అని కూడా చూసుకోవచ్చు. అడ్మిన్స్ అనేది లేదు. సో గివ్ మీ ఎ సెకండ్, కాల్ క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్. ఆల్ ఈజ్ ఓకే కదా? మావా ఇంకా ఇంటికి వచ్చేసావా?
ఓకే, సో ఇక్కడ వచ్చేసి PS-X. ఈ PS-X దగ్గరికి వచ్చేటప్పటికి చూసాం మనం గ్రూప్ ఎగ్జిస్ట్ అయితేనే. సో గ్రూప్ యాడ్ చేద్దాం, గ్రూప్ యాడ్ అడ్మిన్స్, ఒక గ్రూప్ యాడ్ చేసుకుందాం. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే లిస్ట్ చేయమని అడుగుదాం. -G అడ్మిన్స్ ఇస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం ప్రాసెస్ లేవు కాబట్టి మీకు ఏం చూపించట్లేదు. అదే మీకు రూట్ గ్రూప్ అండర్లో ఇన్ని ప్రాసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఆ ప్రాసెసెస్ అన్నిటిని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు తెలుసు PID అంటే ప్రాసెస్ ఐడి, TTY అంటే టెర్మినల్, టైం అంటే CPU యూటిలైజేషన్ టైము, కమాండ్ అంటే విచ్ కమాండ్ నుంచి ఈ ప్రాసెస్ అనేది స్పాన్ అవుతుంది. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది చూస్తే ఏ ప్రాసెస్ ఎంతసేపటి నుంచి నడుస్తుంది, ఏ ప్రాసెస్ తాలూకా CPU యూటిలైజేషన్ టైం ఎంత ఉంది, ఇవి తెలుసుకోవడానికి. అర్థమైందా? ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా చేయొచ్చు మనం కావాలంటే, pgrep కూడా చేయొచ్చు. pgrep-g గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. అలా ఇచ్చినా సరే మీకు ప్రాసెస్ కి సంబంధించినవి వస్తాయి. pgrep-g రూట్ ఇచ్చి చూడండి, అప్పుడు మీకు PIDs వస్తాయి. ఏ PIDs రన్ అవుతున్నాయి ప్రాసెస్ కింద, అర్థమవుతుందా? ఓకే, ఈ గ్రూప్ కింద ఏ ప్రాసెస్ అనేవి రన్ అవుతున్నాయో వాటి PIDs అన్ని వస్తాయి. బట్ నథింగ్ కేమ్ ఫర్ దట్ pgrep. PIDs వస్తాయి, ఓన్లీ PIDs, ఓన్లీ PIDs మాత్రమే వస్తాయి pgrep లో. ఓకేనా, ఇది ఓన్లీ PID అమ్మా. What I was asking is for that admin, nothing came. When you gave root, only these PIDs came. అవును, ఎందుకంటే రూట్ అండర్ లోనే అన్ని ప్రాసెస్లు నడుస్తాయి కదా. రూట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటర్, కరెక్ట్. అడ్మిన్స్ అనేది కొత్తగా యాడ్ చేసాం మనం, సో దాని కింద ఏమి ఉండవు. ఓకే, అన్లెస్ ఇందులో ఉన్న యూజర్స్ ఎవరైనా స్పాన్ చేస్తే ప్రాసెస్ ని అప్పుడు వస్తుంది, లేకపోతే రాదు కదా. కరెక్ట్, సింపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, హౌ విల్ ఇట్ షో యూ సంథింగ్ కదా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి PS-aux. ఈ PS-aux అనేది దేనికి వాడతాము అన్న చూద్దాం. PS-x చూసాము, తర్వాత మనకి pgrep-g గ్రూప్ నేమ్. ఇది మనకి PIDs ని చూపించడానికి. ఓకేనా, ఓకే. దిస్ ఈస్ ఫర్ రన్నింగ్ PIDs or all the PIDs? రన్నింగ్ PIDs. ఈ గ్రూప్ కింద ఏవైతే ప్రాసెసెస్ రన్ అవుతున్నాయో వాటి PIDs. PIDs ఆఫ్ ప్రాసెసెస్ రన్నింగ్ అండర్ ద మెన్షన్డ్ గ్రూప్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి PS-g. ఈ PS-g గ్రూప్ నేమ్, ఈ గ్రూప్ నేమ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? టు లిస్ట్ ద ప్రాసెసెస్ రన్నింగ్ అండర్ గ్రూప్. ఓకే, అర్థమైందా? తర్వాత PS-aux. ఈ PS-aux అనేది ఎందుకంటే టు సీ ఆఫ్లైన్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ప్రాసెస్, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆఫ్లైన్ అయిపోయిన ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి మనం PS-aux అనే దాన్ని వాడతాం. ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ అయిపోయిన ప్రాసెస్ చూడడానికి. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మనం కొంత డేటా అనేది తీసుకుందాం మళ్ళీ. ఓకే, దీంట్లో ఏంటి ఇవి అన్నది చూద్దాం. ఇవి అన్నది తెలియాలి కదా, వాట్ ఈస్ వాట్, ఎందుకు వాడతాము అసలు అని. ఓకేనా, సో దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ కమాండ్స్ ఉంటాయి, కంగారు పడకండి. ఓకేనా, సో యూజర్ ఐడి ఫస్ట్ వచ్చేసి యూజర్ ఐడి ఆర్ యూజర్ నేమ్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి యూజర్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి PID మీకు తెలుసు, ప్రాసెస్ ఐడి రాయట్లేదు నేను. ఓకేనా, ఒక్కోసారి మీకు PPID కూడా కనిపించవచ్చు ఇక్కడ, కానీ కనపడలేదు అనుకోండి. ఓకే ఓకే ఓకే, PID. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ CPU, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ CPU అనేది యూటిలైజేషన్ చేసింది ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది తెలియాలి. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ మెమరీ, ఎంత ర్యామ్ కన్జంప్షన్ జరుగుతుంది. VSZ అంటే వర్చువల్ స్టోరేజ్. వర్చువల్ స్టోరేజ్ అంటే యూజువల్లీ ఏమొస్తుంది, మన స్వాప్ కానీ అట్లా. నెక్స్ట్ వచ్చేసి RSS ఒకటి ఉంటుంది. ఓకేనా, ఒక్క నిమిషం. చాలా ఉంటాయి, ఏది మిస్ కాకూడదు అందుకని చెప్తున్నా. సో RSS అనేది ర్యామ్ కన్జ్యూమ్డ్ అనమాట, ఎంత ర్యామ్ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి TTY అనేది టెర్మినల్.
నెక్స్ట్ స్టాట్ అనేది స్టేటస్, అంటే స్టేటస్. రన్ అవుతుందా, ఏం చేస్తుంది, ఏంటి సంగతి అని. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ వచ్చేసి స్టార్ట్ టైం, ఎంత టైం అయింది స్టార్ట్ అయ్యింది, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎంత టైం అయింది. నెక్స్ట్ టైం అనేది మనకేంటి CPU యూటిలైజేషన్ టైం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కమాండ్, ఏ కమాండ్ నుంచి ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిన ప్రాసెస్లో ఏది ఎక్కువసేపు CPU తీసుకుంది, ఏది ఎక్కువ CPU వాడుకుంది, ఏది ఎక్కువ మెమరీ వాడుకుంది, ఏది వర్చువల్ స్టోరేజ్ ఎక్కువ వాడుకుంది, ఏది RSS ఎక్కువ వాడుకుంది, అసలు దాని స్టేటస్ ఏంటి ఇప్పుడు, ఇలా చూసుకోవడానికి మీకు ఈ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి VSZ ఎక్కువ వాడుకుంది ప్రాసెస్, సిస్టమ్ డి కాబట్టి, ఇది సిస్టమ్ డి అనేది పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్, PID 1 కాబట్టి. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ CPU వాడుకుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెమరీ వాడుకుంది, ఎంత VSZ వాడుకుంది, ఎంత RSS వాడుకుంది, అసలు అది ఏ టెర్మినల్ తోటైనా కరెంట్లీ అటాచ్ అయ్యి ఉందా, ప్రస్తుతానికి లేదు, ఇది ఏ స్టేట్లో ఉంది, నెక్స్ట్ వచ్చే స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది, 15 నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి, ఎంత CPU యూటిలైజేషన్ టైం దింది 0.02, అసలు ఏ కమాండ్ నుంచి రన్ అవుతుంది, సిస్టమ్ డి అనే కమాండ్ నుంచి రన్ అవుతుంది. అర్థమైందా? కరెక్ట్. సో ఇది RSS means what? I just forgot. RSS is RAM utilization. Okay. ఓకేనా. VSZ is virtual machine. వర్చువల్ అంటే మీకు స్వాప్ వస్తుంది అనుకోండి, వర్చువల్ మెమరీ కన్జ్యూమ్డ్ అది. Okay, virtual memory. వర్చువల్ మెమరీ కన్జ్యూమ్డ్ అంటారు దాన్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఉంటుంది, PS-EF. ఓకేనా, నేను క్లియర్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి PS-EF. ఓకే, ఫుల్ ఫార్మాట్ లో మొత్తం ఫుల్ ఫార్మాట్ లో చూపిస్తుంది. ఇదేంటి, ఇది మొత్తం ఫుల్ ఫార్మాట్ లో చూపిస్తుంది. అసలు ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఉన్నవి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, PS-EF అనేది ఏంటంటే లిస్ట్ ఆల్ ప్రాసెస్ ఇన్ ఫుల్ ఫార్మాట్. PS-EF all processes in full format. ఓకే. సో ఇది వచ్చేసి UID. ఫస్ట్ వచ్చేసి UID అంటే తెలుసు మీకు, యూజర్ ఐడి. PID అంటే ప్రాసెస్ ఐడి. PPID అంటే పేరెంట్ ప్రాసెస్. ఒకవేళ దీనికి ఎవరైనా పేరెంట్ ఉంటే అది. నెక్స్ట్ వచ్చి C అంటే CPU యూసేజ్. ఓకేనా, ఇక్కడ C అంటే CPU యూసేజ్. S టైం అంటే ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్. ఓకే, TTY ఇస్ ద టెర్మినల్ అటాచ్డ్, ఏ టెర్మినల్ కి అటాచ్ అయ్యి ఉంది. టైం, ఎంత టైం CPU యూటిలైజేషన్ టైం ఎంత దింది. CMD అంటే కమాండ్, ఏ కమాండ్ నుంచి రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చి చూసుకోవాలనుకోండి, మీరు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రస్తుతానికి సిస్టమ్ ఐడల్ గా ఉంది కాబట్టి మీకు సిలో ఏం చూపించకపోవచ్చు CPU యూటిలైజేషన్ లో. ఓకేనా, ప్రస్తుతానికి మనం ఏం చేయట్లేదు కదా, జస్ట్ నార్మల్ గా చూస్తున్నాం అంతే. సో ఇక్కడ ఏంటి, యూజర్ ఐడి రూట్, ఆ రూట్ నుంచి PID 1 జనరేట్ అవుతుంది. 1 కాబట్టి దానికి ఏం ఉండదు. ఫస్ట్ ప్రాసెస్ కి PID ఏముంటది, PPID ఏముంటది, ఏముండదు. థర్డ్ ప్రాసెస్ కి చూడండి, సెకండ్ ప్రాసెస్ PID గా ఉంది. అర్థమవుతుందా? సో మీకేంటంటే 1, 2కి ఏం పేరెంట్స్ ఉండవు. సో నెక్స్ట్ వచ్చే స్టార్ట్ టైం ఎంత, 15 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి ఉంది ఇది. నెక్స్ట్ TTY అటాచ్డ్ అంటే టెర్మినల్ దేనికి అటాచ్డ్ గా లేదు, కొన్ని ఉంటాయి టెర్మినల్ అటాచ్డ్ గా. చూడండి ఇక్కడ మనం బ్యాష్ రన్ చేసాం, SU రూట్ రన్ చేసాం, బ్యాష్. ఓకేనా, ఈ PS-EF మనం రన్ చేసాం. సో ఇవన్నీ PTS కి అటాచ్డ్ గా ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి టైం, ఎంత CPU యూటిలైజేషన్ టైం ఎంత, కమాండ్ ఎక్కడి నుంచి, ఏ కమాండ్ నుంచి వస్తుంది, ఎందుకు వాడతాం దీన్ని, ఎక్కడ మెజారిటీ స్టాటిస్టిక్స్ ఉన్నాయో ఆ ప్రాసెస్ మనకు ఉపయోగం లేదా అన్నది చూసుకుని కావాలంటే ఆ ప్రాసెస్ని ఎండ్ చేయడానికి, లేదంటే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి మనం దీన్ని వాడతాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే we will be talking about something called signals. ఒక ప్రాసెస్ ని మ్యానిపులేట్ చేయడానికి మనం సిగ్నల్స్ సెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో దూరంగా నించున్నాను, మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు అనుకోండి. ఇక్కడ రండి అనడానికి ఏం చేస్తాను, నేను చెయ్యి చూపించి ఇట్లా వేవ్ చేస్తాను, దగ్గరికి రండి అని. అవునా, దట్స్ అ సిగ్నల్. సో అది ఏం చేస్తుంది, మీరు ఎక్కడో ఉన్న వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తుంది. అంటే దాట్ ఈస్ మెనిపులేటింగ్ వేర్ యు ఆర్ స్టాండింగ్. కరెక్ట్. సో సిగ్నల్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ యూజ్డ్ టు మెనిపులేట్ ఎ పర్టికులర్ ప్రాసెస్.
అంటే ఒక ప్రాసెస్కి ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే మనం సిగ్నల్స్ ద్వారా సెండ్ చేస్తాం. ఇవి చాలా రకాల సిగ్నల్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో కొన్ని రకాల సిగ్నల్స్ని మాత్రం మనం వాడతాం. 64 సిగ్నల్స్ ఉంటాయి టోటల్. 64 సిగ్నల్స్ అవుతారు. ఈ 64 సిగ్నల్స్లో మనం వాడేది కొన్ని సిగ్నల్స్ని మాత్రమే వాడతాం. సిగ్నల్స్ అంటే ఏంటి? సిగ్నల్స్ ఆర్ ఏ వే ఆఫ్ సెండింగ్ messages. simple messages to process. Simple messages to process. So there are 64 signals totally. Totally there are 64 signals. 64 signals in total, but we will not be using everything and we don't have to know about each and everything. Okay? Okay. kill-l ఇస్తే గనక మనకి లిస్ట్ ఆఫ్ సిగ్నల్స్ అనేది కనపడుతుంది. kill-l. ఓకే, ఇవి 64 సిగ్నల్స్. ఈ 64 సిగ్నల్స్ లో మనం కొన్ని సిగ్నల్స్ ని మాత్రమే వాడతాం. అసలు వాట్ వి విల్ బి యూజింగ్ అవి చూద్దాం, సరిపోతుంది. అవి చూస్తే పర్టికులర్ గా సరిపోతుంది. మనం ఫస్ట్ వచ్చేసి సిగ్నల్ నెంబర్ 1. సిగ్నల్ నెంబర్ 1 ని మనం సిగ్ అప్ అంటాం. సిగ్ అప్. ఓకే, గెలి చూసినా సరే మీకు కనిపిస్తుంది. దీన్ని మనం సిగ్ అప్ అంటాం. సో సిగ్ అప్ అంటే ఏంటంటే, ఈ సిగ్ అప్ అనేది దేనికి వాడతాం అంటే రీలోడింగ్ ఏ పర్టికులర్ ప్రాసెస్. రీలోడింగ్ ఏ పర్టికులర్ ప్రాసెస్. ఇది సిగ్ అప్. నెక్స్ట్ వచ్చేసి 6 వచ్చేసి అబ్రప్ట్ గా అబార్ట్ చేయడానికి వాడతాం. సిగ్ అబార్ట్. ఓకే, దిస్ ఈస్ ఫర్ అబార్టింగ్ ఏ పర్టికులర్ ప్రాసెస్. అబార్టింగ్ ఏ particular. Is there any command where it shows the meaning of all these signals? లేదు. Okay. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9 వచ్చేసి సిగ్ కిల్. To kill the process. To kill a particular process. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిగ్ 15 వచ్చేసి సిగ్ టర్మినేట్. అంటే ఏంటి? పేరెంట్ ని చిల్డ్రన్ ని రెండింటిని చంపేయమని అర్థం. సిగ్ టర్మ్. ఓకేనా? Sig kill is to kill only a process. Sig term is to kill the parent and the child. టర్మినేట్ చేయడానికి. ఓకే, sig 20 is to stop a particular process. sig stop అది. ఓకే, this is to stop a particular process. Stop a particular process. ఇవి మనం వాడే సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ని మనం దేనికి అసోసియేటెడ్ గా వాడతాము? కిల్ అనే కమాండ్ కి అసోసియేటెడ్ గా వాడతాం. సరే, ఈ కిల్ అనే కమాండ్ కి అసోసియేటెడ్ గా వాడతాం, కానీ మనం డైరెక్ట్ గా ఎప్పుడు కూడా కిల్ పర్టికులర్ అని చెయ్యం. మనం టాప్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఈ టాప్ అనే కమాండ్ లోపల వాడతాం మనం కిల్లింగ్ అనే దాన్ని. అక్కడ సిగ్నల్ సెండ్ చేయడానికి వాడుకుంటాం. ఓకేనా? పర్టికులర్ గా మీరు కిల్ అని చెప్పేసి కిల్ 1 పర్టికులర్గా పిఐడి అనేవి ఎంటర్ చెయ్యరు. ఓకేనా? మీరు టాప్ అనే ఒక దాంట్లో ఉంటుంది, దాంట్లో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రయారిటైజింగ్ ఏ పర్టికులర్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బెంగళూరులో ఎక్కడో ఉన్నాం అనుకోండి. ఓకేనా? ఏ ప్రెసిడెంట్ వచ్చాడు, ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు? ట్రాఫిక్ అంతా ఆపేసి ఫస్ట్ వాడి కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత మన కాన్వాయ్ పంపిస్తారు. అంతేనా? దట్ ఈస్ ప్రయారిటైజింగ్ ఏ పర్టికులర్ పర్సన్. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్. సో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ప్రయారిటీ తోటి రన్ అయ్యేలా చేయడం, కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏముందో దాన్ని కొంచెం లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి రన్ చేయడం, దానికోసం మనం ప్రయారిటైజింగ్ అనే దాన్ని వాడతాం. అంతేనా కదా? రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగేది చిన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారు? చీఫ్ గెస్ట్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతారు. చీఫ్ గెస్ట్కి ఒక బొకే ఇస్తారు, అన్నీ ఇస్తారు. మనం కూడా వెళ్తాం, మనకు బొకే ఇవ్వరు కదా. విల్ బి జస్ట్ సిట్టింగ్ ఇన్ ద మాస్. ఆ గుంపులో కూర్చుంటాం మనం. అంతే కదా? కరెక్ట్. సో వీఆర్ లీస్ట్ ప్రయారిటైజ్డ్ దేర్. చీఫ్ గెస్ట్ ఈజ్ హైలీ ప్రయారిటైజ్డ్. సో అలాగే ఎవ్రీ సిపియు మస్ట్ prioritize doing tasks. And we have to understand that even a CPU needs support for handling
tasks. Okay. Okay. As it deals with multiple. ఎంత CPU అయినా ఎంత మనకన్నా ఫాస్ట్గా హ్యాండిల్ చేయగలిగిన టాస్క్స్ని ఏదైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తే CPUకి మనం చేసేదానికంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు మనం సడన్గా ఇప్పుడు 222 into 976 ఎంత అన్నామంటే మనం చేయలేము, కానీ CPU ఫట్మన్ చేసేస్తుంది. అంత ఎఫిషియన్సీ ఉన్నా కానీ మల్టిపుల్ టాస్క్స్ హ్యాండిల్ చేసేటప్పుడు CPUకి కూడా హెల్ప్ కావాల్సి వస్తుంది, అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే comes the process of prioritizing by using nice values. Okay, we call priority as niceness in Linux. ఈ నైస్నెస్ అనేది డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. వేరాజ్ ఒక రేంజ్ ఉంది నైస్నెస్ కి, -20 to 19 అని. ఓకే, -20 బీయింగ్ హై ప్రయారిటీ, 19 బీయింగ్ లో ప్రయారిటీ. ఇది ఒక రేంజ్. ఈ రేంజ్ లో మీరు ఎక్కడైనా సరే కూర్చోబెట్టచ్చు నైస్ వాల్యూని, అర్థమైందా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమాండ్ రన్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఇదే ప్రాబ్లం దీంతో, ప్రతిసారి లాగిన్ చేయాలి. వేస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకేంటంటే నైస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను nice-n న్యూ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నైస్ వాల్యూ వచ్చేసి -20 తోటి రన్ చెయ్యి డేట్ అనే కమాండ్ అంటున్నాను. అదేం చేస్తుంది, ఉన్న ప్రాసెసెస్ అన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ -20 కాబట్టి ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ లో కెనాట్ బి షోన్, మీకు అర్థమవుతుంది కదా? సో ఏదైనా పర్టికులర్ దాన్ని నైస్ చేయాలి అంటే మనం వాడతాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి వేరే కమాండ్ ఉంది. దిస్ కమాండ్ ఈస్ కాల్డ్ ps-elf. ఓకేనా? ps-elf రన్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నది చూద్దాం ఒకసారి. ps-elf చాలా వచ్చింది కదా? ఫైన్, లెట్ us have a look at what is there. ఓకే, ఇది ఎక్కువగా వాడట్లేదు కమాండ్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ps-ef వాడతాం, elf ఎక్కువ వాడడం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫ్లాగ్. ఓకేనా? ఎవ్రీ ప్రాసెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ కాల్డ్ ఫ్లాగ్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఒక చిన్న టెక్స్ట్ పెట్టాలి, ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఈజ్ అన్ ఆప్షన్ యూజువలీ యూజ్ టు చెక్ ద హైరార్కీ. ఫ్లాగ్ అనమాట, దీన్ని మనం ఫ్లాగ్ అంటాం యూజువలీ. ఓకే, ఇది ఫ్లాగ్. నెక్స్ట్ వచ్చేసి మనకున్నది ఎస్ వచ్చేసి స్టేట్, అంటే ఇది పడుకుందా, లేచుందా, రీబూట్ అవ్వడానికి రెడీగా ఉందా, లేదంటే ఇప్పుడే లేచిందా ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకోవడానికి. అంటే స్లీప్ అండ్ రెడీ టు స్టార్ట్, స్లీప్ లో ఉందా, ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చి యుఐడి అంటే ఎవడు, యూజరు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పిఐడి వచ్చేసి ప్రాసెస్ ఐడి. ఓకేనా?
ఇది వచ్చేసి ప్రాసెస్ ఐడి. పిపిఐడి అంటే పేరెంట్ ప్రాసెస్, పిసి అంటే సిపియు యూటిలైజేషన్, సిపియు యూసేజ్. నెక్స్ట్ వచ్చి ప్రయారిటీ, నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ నైస్ లెవెల్. ఇది మనం వాడం అసలు, దీన్ని యూజ్ చేసుకుని ప్రయారిటీ చెయ్యం. సో ఎన్ఐ అంటే నైస్నెస్, ఎన్ని ప్రాసెస్లు నైస్ అయ్యాయి అన్నది తెలియడానికి. అడ్రస్, ఓకేనా, నైస్ వాల్యూ అనుకుంటా, నైస్ వాల్యూ, ఓకేనా, ఎన్ని ప్రాసెస్ అని కాదు, నైస్ వాల్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి మెమరీ అడ్రస్ ఆఫ్ ద ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయినా ఒక సిస్టంలో రన్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఏ ప్రాసెస్ అయినా ఒక సిస్టంలో రన్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, అది పర్టికులర్ మెమరీ అడ్రస్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చంక్ ఆఫ్ హార్డ్ డిస్క్ లోంచి, ఒక చంక్ ఆఫ్ మెమరీలో నుంచి ఉంటుంది, అంతే కదా. పర్టికులర్ గా ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నానంటే బెంగళూరులో ఎక్కడ చెప్తున్నాను, BTM లో ఉన్న నా ఇంట్లో పలానా రూమ్ లో చైర్ మీదో బెడ్ మీదో ఎక్కడో అక్కడ కూర్చుని క్లాస్ చెప్తున్నాను. పర్టికులర్ గా ఎక్కడ ఈ ప్రాసెస్ రన్ అవుతుంది అన్నది ఉంటుంది, ఆ అడ్రస్ అనమాట, ఆ మెమరీ అడ్రస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ మెమరీ యూసేజ్ ఎంత చేసుకుంది ఇది అని తెలుస్తుంది. WChan అంటే ఏంటంటే వెయిటింగ్ ప్రాసెస్ ఫర్ మెమరీ అడ్రస్. ఓకే, ఇక్కడ అడ్రస్లు అన్నీ కన్జ్యూమ్ అయిపోయాయి. సో ఎంతసేపు వెయిటింగ్ జరుగుతుంది ఇక్కడ అంటే అడ్రస్ అలొకేషన్ జరగడానికి. అంటే అందరూ వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ లో ఒక 100 సీటింగ్ ఉందనుకుందాం, 110 మెంబర్స్ ఉన్నారు, అంటే 100 మంది కూర్చున్నారు తింటున్నారు, అంటే 10 మంది వెయిటింగ్ లో ఉంటారు ఇంకా. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సీట్. అలాగే అడ్రస్ కోసం వెయిటింగ్ టైం ఎంత అన్నది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ టైం వచ్చేసి స్టార్ట్ టైం. టీటీవై వచ్చి టర్మినల్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్. టైం అనేది టీటీవై అనేది టర్మినల్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్. టైం అనేది ఏంటి, టోటల్ సిపియు టైం తర్వాత లాస్ట్ లో వచ్చేసి మీకు కమాండ్ ఉంటుంది, ఎక్కడ కమాండ్ నుంచి రన్ అవుతుంది అన్నది తెలుసుకోవడానికి ఈ PS-ELF అనేది కూడా ఉపయోగపడుతుంది. కానీ PS-ELF అనేది మీరు ఎక్కువగా వాడరు, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ PS-EF, ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు పర్టికులర్ గా గ్రెప్ చేసుకోవాలన్నా సరే, మీరు పర్టికులర్ గా ఒకదాన్ని గ్రెప్ చేసుకోవచ్చు, PS-EF గ్రెప్ లెట్ సే బ్యాష్. సో బ్యాష్ కి సంబంధించినవన్నీ వస్తాయి. జస్ట్ మీకు ఏది కావాలంటే అది PS-EF లో నుంచి అది గ్రెప్ చేసుకుని తెచ్చుకోవచ్చు కూడా, అర్థమవుతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు SSHD అనేది గ్రెప్ చేసుకోవాలనుకుందాం, PS-EF grep SSHD, ఓకే. ఇది SSHD దానికి సంబంధించిన ప్రాసెసెస్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అట్లా మీరు ఎలా కావాలంటే అలా మీకు సంబంధించిన ప్రాసెస్, మీకు కావాల్సిన ప్రాసెస్ అనేదాన్ని తీసుకొని వచ్చి చెయ్యొచ్చు. ద నెక్స్ట్ థింగ్ విచ్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఈస్ కాల్డ్ టాప్. ఈ టాప్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు అనేవి ఉన్నాయి. అసలు ఏంటి ఈ టాప్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు విండోస్ లో Ctrl-Alt-Delete కొట్టినప్పుడు మీకు టాస్క్ మేనేజర్ అని ఒకటి ఓపెన్ అవుతుంది ఇలా. కరెక్ట్. ఈ టాస్క్ మేనేజర్ లో మీరు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ ఫాక్స్ ఎండ్ చేద్దామని అనుకుందాం. ఫైర్ ఫాక్స్ మీద క్లిక్ చేసి ఎండ్ టాస్క్ కొడితే ఎండ్ అయిపోతుంది, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ ఎండ్ చేయాలనుకుంటున్నాను నేను, ఎండ్ టాస్క్ కొడితే ఫోటోస్ ఎండ్ అయిపోతాయి. అలాగే నేను వేరే ఏదో ఒకటి ఎండ్ చేయాలనుకుంటే అలా ఎండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ CPU యూటిలైజేషన్ ఎంత, మెమరీ యూటిలైజేషన్ ఎంత, డిస్క్ యూటిలైజేషన్ ఎంత నెట్వర్క్ యూటిలైజేషన్, దేని పర్ఫార్మెన్స్ ఎంత, CPU పర్ఫార్మెన్స్ ఎంత, అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ, అవునా. కరెక్ట్. ఇట్ ఈస్ లైక్ టాస్క్ మేనేజర్. మరి విండోస్ కే టాస్క్ మేనేజర్ ఉంటే లైనక్స్ కి టాస్క్ మేనేజర్ ఉండదు. ఇన్ని ఈజీగా జరిగిపోతున్నప్పుడు ఇక్కడ కమాండ్స్ తోటి ఇక్కడ కూడా ఒక టాస్క్ మేనేజర్ అనేది ఉంటుంది, దాన్ని మనం టాప్ అంటాం. ఇది ఆ టాస్క్ మేనేజర్. ఇప్పుడు ఈ టాస్క్ మేనేజర్ లో ఉన్న విషయాలు చూద్దాం మనం ఫస్ట్. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఈ లైన్స్ గురించి. ఓకే, ఫస్ట్ లైన్స్ గురించి మాట్లాడదాం మనం టాప్ లో. ఓకే, ఫస్ట్ లైన్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకేనా, ఒక్కొక్క లైన్ మనం డీకోడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, 5 లైన్లు ఉంటాయి మొత్తం. ఫస్ట్ వచ్చేసి ఎంత కరెంట్ టైం ఎంత. ఇది స్వీడన్, ఇది మనకి స్టాక్ హోమ్ లో ఉంది. సో వాళ్ళకి 4 అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే మీ మెషిన్ ఎక్కడ ఉంది, స్టాక్ హోమ్ లో ఉంది. స్టాక్ హోమ్, కరెక్ట్. స్టాక్ హోమ్ టైం ఎంత ఇప్పుడు, స్టాక్ హోమ్ టైం చూడండి, 5:54 అంత చూపించాలి. మరి ఏమో మరి అది అక్కడి నుంచి రన్ అవుతుందో తెలియదు. ఓకేనా,
దాని టైం లైన్ బట్టి ఇది కరెంట్ టైం అనమాట. ఓకే, అది యూజువలీ కరెంట్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి 32 minutes అనేది రన్ టైం. ఓకే, ఇందాక డిస్కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసాం కదా, కరెక్ట్. అక్కడి నుంచి 32 minutes రన్ అయింది. ఇది ఒక యూజరే లాగిన్ చేసి ఉన్నాడు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది లోడ్ యావరేజ్. అసలు ఈ లోడ్ యావరేజ్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? అసలు లోడ్ యావరేజ్ అంటే అర్థం ఏంటి? లోడ్ యావరేజ్ అంటే అర్థం ఏంటి? అసలు లోడ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ లోడ్? కంప్యూటర్ భాషలో లోడ్ అంటే ఏంటి? లోడ్ ఎక్కువైపోయిందిరా, సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటాం, అవునా? కరెక్ట్. లోడ్ ఎక్కువగా ఉంది, సర్వర్ సరిగ్గా రన్ కావట్లేదు, ఫేస్బుక్ లాగిన్ చేస్తుంటే అవ్వట్లేదు, లోడ్ ఎక్కువ ఉన్నట్టుంది. లేదంటే యూట్యూబ్లో ఏదో కొత్త టీజర్ వచ్చింది, జనాలు అందరూ చూడడానికి వెళ్ళారు, యూట్యూబ్ క్రాష్ అయింది, లోడ్ ఎక్కువైంది అనుకుంటా, యూట్యూబ్ క్రాష్ అయింది. యూజువల్లీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ బి లిజనింగ్ ఆల్ ద టైమ్ కదా. కరెక్ట్. అసలు లోడ్ అంటే ఏంటి? లోడ్ అంటే ప్రాసెసెస్ అన్ని కట్టగడితే దాన్ని లోడ్ అంటారు. ప్రాసెస్ అన్నిటిని ఒక బంచ్ చేస్తే దాన్ని లోడ్ అంటారు. అంటే ఆల్ ద రన్నింగ్ ప్రాసెసెస్ కంబైన్డ్ టుగెదర్ రన్నింగ్ ఎట్ ఎ పర్టికులర్ టైమ్ ఈజ్ కాల్డ్ లోడ్. అంతే కదా. ఇప్పుడు దేర్ ఇస్ ట్రాఫిక్. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? లాట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ గోయింగ్ అట్ ద సేమ్ టైం ఇన్ ద సేమ్ ప్లేస్ కదా. అలాగే ఇక్కడ లోడ్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రాసెసెస్ ఒకేసారి ప్రాసెస్ అవుతున్నాయి. కరెక్ట్. సో ఇక్కడ లోడ్ యావరేజ్ అనేది ఏంటంటే, యూజువల్గా మనం మాట్లాడుకునేటప్పుడు లోడ్ యావరేజ్ అనేది ఏంటి? లోడ్ యావరేజ్ అనేది మనకి ఎలా చూస్తారు అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లోడ్ యావరేజ్ అనేది మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 minute ఎంత ఉంది లోడ్? ఇది వచ్చేసి ఫస్ట్ మినిట్, ఇది వచ్చేసి ఫస్ట్ మినిట్. నెక్స్ట్ వచ్చేసి 5 minutes, నెక్స్ట్ వచ్చేసి 15 minutes. ఓకేనా? 15 minutesకి ఎంత లోడ్ ఉంది, 5 minutesకి ఎంత లోడ్ ఉంది, ఓకే, ఫస్ట్ మినిట్కి ఎంత లోడ్ ఉంది, ఇలా మనకి లోడ్ యావరేజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, కరెంట్లీ మనం ఏ లోడు లేదు కదా మెషిన్లో. కరెంట్లీ లోడ్ ఏం లేదు మెషిన్లో. సో let us just increase the load and see. Okay, let us just increase the load and see. Okay, ఒక్క నిమిషం. సో చిన్న పని చేద్దాం మనం. ఓకేనా? let us install something called stress. ఓకే, స్ట్రెస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. యూజువల్లీ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? స్ట్రెస్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న కమాండ్ రన్ చేస్తాను స్ట్రెస్ చేయడానికి. స్ట్రెస్ CPU. ఓకే, 4 టైమ్ అవుట్ 60 seconds. స్ట్రెస్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటుంది. ఇన్స్టాల్ చేశాను కదరా, ఇంకేంటి ప్రాబ్లం? ఒక్క నిమిషం. యూజువల్లీ అవ్వాలి కానీ అవ్వట్లేదు, చూద్దాం. లేకపోతే ఇంకొక పని చేస్తాను, ఆగండి. లేకపోతే ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. డిస్క్ IO లోడ్ పెంచుతా. ఓకే, డిస్క్ IO లోడ్ ఎలా పెంచుతానంటే, DD if equal to /dev/0. ఓకే, /dev/0 ఇచ్చేసి ఆఫ్ ఈక్వల్ టు అవుట్పుట్. కమాండ్ పట్టించుకోవద్దు. ఓకేనా? కమాండ్ పట్టించుకోవద్దు. ఇది వరకు చేసేవాళ్ళం, గుర్తు రావట్లేదు కమాండ్ నాకు. ఐఎమ్ ట్రయింగ్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ దట్ దిస్ విల్ హ్యాపెన్, బట్ స్టిల్ కౌంట్ ఈక్వల్ టు 1000. ఓకేనా? ఇప్పుడు లోడ్ పెరుగుతుంది. చూడండి, నా సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది కాసేపు దాకా. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు లోడ్ యావరేజ్ తీసుకోండి ఒకసారి.
ఇప్పుడు లోడ్ యావరేజ్ ఎలా తీసుకుంటారు మీరు? టాప్ లోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ చూడండి లోడ్ పెరిగింది, మళ్ళీ లోడ్ తగ్గిపోయింది చూడండి. సో పెరిగింది, లోడు తగ్గుతోంది అంటే అర్థం ఏంటి? ప్రాసెసెస్ నడుస్తున్నాయి, మెల్లగా ప్రాసెసెస్ డై అయిపోతున్నాయి. కరెక్ట్. సో ఇదేంటి? ఇది ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్. ఇంకొకటి ఏంటి? ఇంకొక హెల్దీ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఏంటి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది. అది కూడా హెల్దీ ఎన్వైరన్మెంట్. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఇప్పుడు లోడ్ పెంచారు, అది తగ్గుతుంది తగ్గుతుంది, మామూలే అది కదా. సో అలాగే మీరు ఆన్ చేశారు, తర్వాత ప్రాసెస్ రన్ అవుతాయి, ఇంకా కొన్ని ప్రాసెస్ రన్ అవుతాయి, అది కూడా హెల్దీయే. కానీ వాట్ ఈజ్ అబ్నార్మల్ ఇస్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఫుల్ లోడ్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఓకే. దెన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బాటిల్ నెక్ ఇష్యూ. దీన్ని మనం బాటిల్ నెక్ ఇష్యూ అంటాం. బాటిల్ నెక్ ఇష్యూ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ అసలు కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, తర్వాత వెంటనే యూ హ్యావ్ మల్టిపుల్ లోడ్, దెన్ అగైన్ యూ హ్యావ్ సంథింగ్, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అంతే కదా? కరెక్ట్. సో దానిని మనం ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం అనేది ఎలా చూస్తామంటే స్టాట్ కమాండ్స్ని యూజ్ చేసుకుని, లేదంటే టాప్ని యూజ్ చేసుకుని చూస్తాం. టాప్లో మనకి ఇంకా వేరియస్ చాలా వస్తాయి, కిందకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ దగ్గర నుంచి మనం వీటిలన్నిటిని చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేసేది ఏంటి? నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లైన్ ఏంటి? మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఇది సిస్టమ్ టైము, ఇది అప్ టైము, ఇది ఎంతమంది యూజర్స్ ఉన్నారు, లోడ్ యావరేజ్. మీరు అప్ టైం చూడాలనుకుంటే దెర్ ఇస్ ఎ కమాండ్ కాల్డ్ అప్ టైమ్ ఆల్సో. అప్ టైం కమాండ్ కొట్టి కూడా మీరు లోడ్ యావరేజ్ చూసుకోవచ్చు. ఓకే, లోడ్ యావరేజ్ చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో అది అప్ టైంలో వస్తుంది. చూడండి టాప్ లో ఏదైతే మీరు ఫస్ట్ దాంట్లో చూస్తున్నారో, ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మీరు, ఇదే సేమ్ మీకు అప్ టైంలో కూడా వస్తుంది. చూడండి సేమ్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటి? టాప్ లో సెకండ్ లైన్ గురించి మాట్లాడుకోవాలి. టాప్ లో సెకండ్ లైన్ టాస్క్స్ గురించి చెప్తుంది. ఎన్ని టాస్క్స్ ఉన్నాయి, ఎన్ని రన్ అవుతున్నాయి, ఎన్ని స్లీపింగ్ లో ఉన్నాయి, ఎన్ని స్టాప్ అయిపోయాయి. It is just only when in the 5th minute if it is more, then there is a problem. So Correct, that problem correct. we call it as bottleneck. బాటిల్ నెక్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అర్థం ఏంటంటే, బాటిల్ నెక్ అంటే అర్థం ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారతల్లి వెళ్తున్నారు అనుకోండి, BTM నుంచి మెట్రో వర్క్ జరుగుతుంది. సో రోడ్ ఒక్కదాకా వైడ్ గా ఉంటుంది, ఒక దగ్గరకు వచ్చేటప్పటికి సన్నగా అయిపోతుంది. కరెక్ట్. దెన్ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వైడ్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఏదో మెట్రో పిల్లర్ ఉంది అడ్డంగా. సో ఆ రోడ్ అనేది ష్రింక్ అయింది. ఓకే. రోడ్ అనేది ష్రింక్ అయినప్పుడు ఏమైతుంది? ట్రాఫిక్ అక్యుములేషన్ అనేది వెనకాల చాలా జరిగిపోతుంది. మళ్ళీ ఆ బాటిల్ నెక్ దాటగానే ఏమైతుంది? ఫ్రీ అయిపోతుంది మళ్ళీ. ఓకే, అవునా కదా? అలా ఏంటంటే మీకు సిస్టమ్ లో ప్రాసెస్ అనేవి నడిచేటప్పుడు ఏదైనా గ్లిచ్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా ఇంటరప్షన్ జరిగింది అనుకోండి, అక్కడ ప్రాసెసెస్ లోడ్ అనేది పెరిగిపోతుంది. అసలు ఆ ఇంటరప్షన్ ఏంటి అనేది మనం పిన్ పాయింట్ చేయాలి. ఎలా చేస్తాం? కింద ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, వాటితో చేస్తాం. అర్థమవుతుందా? కింద ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. So that is when we have this issue, we have option to even resolve that. We have option to resolve that. ఎందుకంటే పర్టికులర్ గా మీకు బాటిల్ నెక్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రాసెస్ ఒక్కదాన్ని కొట్టేస్తే, ఒకవేళ if it is not important, if you kill that particular process, everything will be resolved. Okay. But it really depends on what process is it, how much important it is. Correct. ఇప్పుడు సిస్టమ్ డీని కొట్టేయలేము మనం. సిస్టమ్ డీ కొడితే మొత్తం కంప్యూటర్ క్రాష్ అయిపోతుంది. కరెక్ట్. సో అలా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి టాస్క్స్. ఓకేనా? ఈ టాస్క్స్ ఏంటన్నది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఈ టాస్క్స్ ఏంటంటే, ఈ టాస్క్స్ అనేవి మనకి ఎన్ని టాస్క్స్ ఉన్నాయి టోటల్, ఎన్ని రన్ అవుతున్నాయి, ఎన్ని స్లీపింగ్ లో ఉన్నాయి, ఎన్ని స్టాప్డ్ అయి ఉన్నాయి, ఎన్ని జాంబీస్ ఉన్నాయి. నేను చెప్పాను ఇందాక మీకు జాంబీస్ వస్తాయి అని. ఇక్కడ తెలుస్తుంది మనకి జాంబీస్ ఉన్నాయా లేదా అని. అర్థమైందా? సో ఇక్కడ జాంబీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ జాంబీ ఎక్కడ ఉంది అన్నది స్టేటస్ లో చూసుకుంటాం. ఇక్కడ జెడ్ వచ్చిందంటే జాంబీ అని అర్థం. కరెక్ట్. ఇక్కడ జెడ్ వస్తే
జాంబీ అని అర్థం. దాన్ని పర్టికులర్గా కిల్ చేయడానికి ట్రై చేస్తాం. కిల్ ఎలా చేస్తాం? కాసేపు ఆగుదాం, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు మనం. ఓకే, కిల్ ఎలా చేస్తామన్నా చూద్దాం, కాసేపట్లో చూద్దాం. కిల్ ఎలా చేస్తామన్నా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లైన్ గురించి మాట్లాడదాం మనం. థర్డ్ లైన్ వచ్చేసి మనం మాట్లాడుతుంది దేని గురించి? థర్డ్ లైన్ వచ్చేసి మనం మాట్లాడుతుంది సిపియూస్ గురించి. సిపియూస్ లో మనకి పర్సంటేజ్ ఆఫ్ సిపియూ యూటిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? యూజర్ ప్రాసెస్ అంటే యూజర్ జనరేటెడ్ ప్రాసెస్ నుంచి ఎంత పర్సంటేజ్ సిపియూ యూటిలైజేషన్ జరుగుతుంది, అలాగే సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్ నుంచి ఎంత జరుగుతుంది, ఎన్ని ప్రాసెస్ని మనం నైస్ చేసాము, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాసెస్ ఐడల్ గా ఉన్నాయి అంటే ఖాళీగా ఉన్నాయి, ఎన్ని వెయిటింగ్ లో ఉన్నాయి, ఎన్ని వెయిటింగ్ లో ఉన్నాయి అన్నప్పుడు ఏంటంటే సిపియు కోసం ఎన్ని ప్రాసెసెస్ వెయిటింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉన్నాయి, అంటే ఏదైనా హార్డ్వేర్ తాలూకా ప్రాబ్లం ఉండి టక్ మనకి కాసేపు ఆగి మళ్ళీ ఆ ప్రాసెస్ ఎత్తుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్డ్వేర్ ఒకటి చిన్న మాల్ ఫంక్షన్ చేసి మళ్ళీ సెట్ అయిపోవచ్చు, వాటిని హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అంటారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిపియు స్టీల్ టైం అంటే అర్థం ఏంటంటే యూజువల్లీ మనం క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి చేస్తున్నప్పుడు ఏమంటారు, సూపర్ కంప్యూటింగ్ లో మనం ఒకే ప్రాసెసర్ని 2-3 వాడుకుంటూ ఉంటారు. ఒకే ప్రాసెసర్ని 2-3 ఆపరేటింగ్ సిస్టమ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మనం వాడుతుండగా వేరే వాడు ఎవడైనా మన దాన్ని వాడితే ఇక్కడ స్టీల్ టైంలో తెలుస్తుంది. అర్థమైందా? అంటే ఇట్స్ లైక్ హ్యావింగ్ 1 హార్ట్ అండ్ 2 బాడీస్. సో మన హార్ట్ ని ఎవరైనా వాడుతున్నారు అన్నది మనకు తెలుస్తుంది ఇక్కడ స్టీల్ టైంలో. అర్థమైందా? సో అది సెకండ్ది. థర్డ్ది వచ్చేసి ఏంటంటే ఎంత మెమరీ, అంటే ఇది ర్యామ్ గురించి. టోటల్ మెమరీ ఎంత, ఫ్రీ ఎంత ఉంది, యూజ్డ్ ఎంత ఉంది, క్యాష్ ఆర్ బఫర్, ఇది ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి. అసలు క్యాష్ ఆర్ బఫర్ అంటే అర్థం ఏంటి? బఫర్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తుంది, అది స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే మధ్యలో ఉన్న టైం బఫర్ అంటారు. అది బఫర్లో ఉంటుంది. క్యాష్ అనేది ఏంటి అన్నది చూద్దాం. క్యాష్ అనేది ఏంటంటే రిపీటెడ్గా ఒక టాస్క్ జరుగుతుంది అనుకోండి, ఆ రిపీటెడ్ గా జరిగే టాస్క్ ని ఒక కంప్యూటర్ అనేది క్యాష్ మెమరీలో సేవ్ చేసుకుని పెట్టుకుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ టైం మళ్ళీ రిపీటెడ్ టాస్క్ జరుగుతున్నప్పుడు మొత్తం మెమరీ అలొకేషన్ చేయకుండా జస్ట్ క్యాష్ లోకి వెళ్ళి ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వాతికి డైల్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, కాంటాక్ట్స్ లోకి వెళ్ళి సెర్చ్ లోకి వెళ్ళి, అవునా, సెర్చ్ లోకి వెళ్ళి స్వాతి అని టైప్ చేసి then I will call. ఒకసారి కాల్ చేసిన తర్వాత రీసెంట్స్ లో ఉంటది. మళ్ళీ నేను అంతా వెళ్ళి ఎత్తుక్కోను కదా, ఇక్కడ స్వాతి అవుట్ గోయింగ్ కాల్ అనేది ఉంటది, దాని మీద మళ్ళీ క్లిక్ కొట్టేసి కాల్ కొట్టేస్తాను. అవునా కదా? కరెక్ట్. ఈ రీసెంట్సే క్యాష్. ఓకే, అర్థమైందా? సో మెమరీ అలొకేషన్ అనేది అలా జరుగుతుంది. ఇది బఫర్ ఆర్ క్యాష్. ఆ బఫర్ ఆర్ క్యాష్ కి ఎంత మెమరీ అనేది పెడుతుంది మీ కంప్యూటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్వాప్ టోటల్ ఎంత ఉంది, ఫ్రీ ఎంత ఉంది, యూజ్డ్ ఎంత ఉంది, అవైలబుల్ ఎంత ఉంది. ఓకే, ఇది ఎంఐబి స్వాప్. ఇది వచ్చేసి మీకు టాప్ లో కనిపిస్తున్న ఫస్ట్ 5 లైన్లు. ఏవి? 1 2 3 4 5. తర్వాత వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది వీటి గురించి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆపేస్తాను అమ్మా. ఓకేనా? ఇది ఒకటి అయిపోయిన తర్వాత ఆపేస్తాం. ఓకే, బికాజ్ ఇది ఒక్కటి అయిపోయింది అనుకోండి, రేపు నేను స్టాట్ కమాండ్స్ చెప్తాను, ఇంకా అయిపోతుంది. ఇదైతే ప్రాసెస్ మేనేజ్మెంట్ అయిపోతుంది ఇంక మీకు. సండే వి హావ్ క్లాస్. ఇస్ ఇట్? సండే వి హావ్ క్లాస్. ఇప్పుడు చెప్తున్నా, నేనంతా చెప్పనే లేదు. సరే, లేదంటే సోమవారం పెట్టుకోవచ్చమ్మా, ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు? We're going at a good pace, believe me. 17 classes వెనక అంటారు, గుడ్ ఫేస్ అంటారు. పర్లేదబ్బా, వెళ్ళిపోతుంది, ఏం కాదు. ఓకేనా? సో కావాలంటే మరి అలా అయితే మరి రేపు క్లాస్ పెట్టుకుందాం. అది కుదరదు, ఇది కుదరదు, ఏది కుదరదు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి పిఐడి. ఓకే, పిఐడి అంటే ప్రాసెస్ ఐడి.
నెక్స్ట్ వచ్చేసి యూజర్, ఏ యూజర్ దగ్గర నుంచి ప్రాసెస్ ఫైర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ, దీన్ని మనం ప్రయారిటైజ్ చేయము, వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నైస్ నైస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ అంటే వర్చువల్ మెమరీ ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది. రెస్ అంటే ర్యామ్ ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది. ఎస్హెచ్ఆర్ అంటే షేర్డ్ మెమరీ. ఓకేనా, ఎస్హెచ్ఆర్ అంటే షేర్డ్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎస్ అంటే మీకు స్టేట్ ఆఫ్ ద ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ సిపియు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సిపియు వాడుకుంటుంది. పర్సంటేజ్ మెమరీ, ఎంత మెమరీ వాడుకుంటుంది. టైం ప్లస్ అంటే టోటల్ సిపియు టైము. నెక్స్ట్ వచ్చేసి కమాండ్, అక్కడి నుంచి ఏ కమాండ్ నుంచి రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంటరాక్షన్ విత్ టాప్ అనేది చెప్తాను. ఓకేనా, ఇంటరాక్షన్ విత్ టాప్ అనేది చెప్పాలి అంటే ఎం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ మెమరీ యూటిలైజేషన్ ఎంత జరుగుతుంది అన్నది కనపడుతుంది. ఓకేనా, మీరు టాప్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ టాప్ ఓపెన్ చేస్తారు కదా, జస్ట్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత క్యాపిటల్ ఎం కొట్టారంటే మెమరీ యూటిలైజేషన్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ప్రాసెస్ అనేవి కనపడతాయి. ఓకే, మెమరీ యూటిలైజేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఓకే, చూడండి, ఈ మెమరీ పర్సంటేజ్ తోటి జరుగుతుంది. పి కొడుతుంది, సిపియు ఎవరు ఎక్కువ వాడుతున్నారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, పి, క్యాపిటల్ పి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టీ కొడితే ఏమవుతుంది అంటే కుములేటివ్ టైం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జెడ్ అయితే కలర్ డిస్ప్లే. ఓకే ఓకే, జెడ్ కొడితే కలర్ డిస్ప్లే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టు కిల్ ఏ పర్టికులర్ ప్రాసెస్, ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు కే ప్రెస్ చేస్తే ఎవరిని చంపేయాలని అడుగుతుంది ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు పిఐడి టు సిగ్నల్ కిల్. ఓకే, డిఫాల్ట్ పిఐడి ఇస్ 1. పిఐడి వద్దు, పిఐడి ఎంటర్ చేద్దాం మనం, ఏదో ఒక చెత్త పిఐడి తీసుకుని దాన్ని ఎంటర్ చేద్దాం. SSHDని కొట్టేసాం అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి. సరే 1086 కొట్టేద్దాం. ఓకేనా, 1086 కొట్టేసాం. సిగ్ ఏం చేయాలి ఇప్పుడు, ఏ సిగ్నల్ ఇమ్మంటావు నువ్వు? దీనికి టర్మినేట్ చేయమంటావా, సిగ్అప్ చేయమంటావా, ఏం చేయమంటావు? సో సిగ్ కిల్ చేద్దాం. సిగ్ కిల్ చేసేటప్పుడు 9 ఇవ్వాలి, ఎంటర్. ఓకే, క్లోజ్ అయిపోయింది నా నెట్వర్క్ కనెక్షన్. చూసుకోండి, మళ్ళీ లాగిన్ చేయాలి నేను. ఎందుకు? మనం SSHD కొట్టేసాం కాబట్టి. మీకు అర్థమైందా? ఓకే ఓకే, మనం SSHD కొట్టాము, SSHD మీదే కదా మనం లాగిన్ చేస్తున్నాము సిస్టంలోకి. పట్టిలోకి వెళ్ళండి, ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం మనం? SSH నుంచి కనెక్ట్ అవుతున్నాం. సో మనం SSH కొట్టేసాం కాబట్టి మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా లింక్ తెగిపోయింది సిస్టమ్. అర్థమవుతుందా? అలా ఏంటంటే మీరు ఏ ప్రాసెస్ అయినా సరే కిల్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, కిల్ అయిపోయింది. రీనైజ్ చేయాలంటే పర్టికులర్ గా ఏదైనా ప్రాసెస్ ని రీనైజ్ చేయాలనుకుందాం. ఎలా చేస్తాం రీనైజ్ అనేది చూద్దాం ఒక్క నిమిషం. సో రీనైజ్ అనేది 32ని రీనైజ్ చేద్దాం మనం. ఓకేనా, 32 ఉందా లేదా? లేకపోతే మనం 1నే రీనైజ్ చేద్దాంలేండి, 1 ఎప్పుడు ఉంటది కాబట్టి. ఓకే, నైస్నెస్ అనేది 0 ఉంది చూసుకోండి. సో నేను 1ని రీనైజ్ చేస్తాను. R ప్రెస్ చేస్తే రీనైజ్ చేయొచ్చు. ఓకేనా, PID 1ని రీనైజ్ చేయండి, వాల్యూ -20. ఇక్కడ చూడు, -20 అయిందా సిస్టమ్ ది. సో అలా మీరు నైస్నెస్ ని మార్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు దీనికి సంబంధించిన హెల్ప్ ఏదైనా కావాలి అంటే H ప్రెస్ చేస్తే దీనికి సంబంధించిన హెల్ప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, టాపిక్ సంబంధించిన హెల్ప్ అంతా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అర్థమైందా? అదే మీరు దీన్ని క్లియర్ చేయండి, ఎస్కేప్ చేయండి. చేసిన తర్వాత B కొడితే బోల్డ్ అవుతుంది, అలా B కొడితే బోల్డ్ అవుతుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవసరం లేదు, ఈ ఆప్షన్స్ వరకు చాలు. అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ టాప్ యూ నీడ్ టు ప్రెస్ క్యూ కొడితే బయటకు వస్తారు మీరు టాప్ లోంచి. ఇది మీకు ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాసెస్ మేనేజ్మెంట్ అయిపోయింది కాబట్టి రేపు క్లాస్ లో నేను మీకు ఒక చిన్న టాపిక్ చెప్తాను. అది వచ్చేసి క్రాన్ అండ్ ఎట్. ఓకే, ఇది జాబ్ షెడ్యూలింగ్ కి వాడతాం. అలాగే మీకు
బ్యాకప్ గురించి చెప్తాను రేపు క్లాస్లో. బ్యాకప్ అండ్ ప్యాచింగ్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ క్రాన్ యాట్ ఒక్కటే మీకు ఇవి వస్తాయి, ఏవి ప్రాక్టికల్స్ వస్తాయి. బ్యాకప్ అండ్ ప్యాచింగ్ రెండు కూడా మీకు యూ విల్ గెట్ థియరీ. ఓకే. సో రేపు క్లాస్లో ఇవి చెప్తాను. రేపు అంటే మండే కదా? రేపు అంటే మండే మోస్ట్లీ, ఓకే. బికాస్ యూఆర్ నాట్ రెడీ ఫర్ సండే, సో లెట్స్ నాట్ మేక్ ఇట్ సండే. ఓకే, ఇది అయిపోతే నెక్స్ట్ మనం సర్వర్స్ మొదలు పెడితే 2 daysలో సర్వర్స్ అయిపోతాయి. సో మండే, ట్యూస్డే, వెన్స్డేకి అయిపోతాయి. థర్స్డే వి విల్ స్టార్ట్ షెల్ స్క్రిప్ట్. ఓకే. ఓకే ఓకే. Yeah. Sure, then I'll see you tomorrow. Bye bye. Bye.